ఎన్నికల్లో జనసేన దెబ్బకు టీడీపీ కోల్పోయిన స్థానాలు ఎన్నో. పవన్ పార్టీ గెలవకుండా చంద్రబాబు పార్టీని ఓడించడంలో సక్సెస్ అయిందని, మధ్యలో జగన్ ఛాన్స్ కొట్టేశారని 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన వారంతా నిర్ధారించారు. తణుకు కూడా జనసేన బాధిత నియోజకవర్గమే. ఈసారి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో తణుకు సీటు టీడీపీ ఖాతాలో పడుతుందా? జగన్ చక్రం తిప్పుతారా? జనసేన వల్ల టీడీపీ కోల్పోయిన స్థానాల్లో తణుకు ఒకటి. ఇక్కడ 2019లో టీడీపీ అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ కేవలం 2000కు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ తరపున పోటీ చేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు 75,975 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ 73,789 ఓట్లు మాత్రమే సాధించారు. వీరిద్దరి మధ్య 2,186 ఓట్లు వ్యత్యాసమే ఉంది. అదే సందర్భంలో జనసేన తరపున పోటీ చేసిన పసుపులేటి వెంకట రామారావు ఏకంగా 31,961 ఓట్లు దండుకున్నారు. జనసేన అభ్యర్థి బరిలో లేకుంటే రాధాకృష్ణ ఖాయంగా గెలిచేవారనేది గణాంకాలను బట్టి తెలుస్తుంది. జగన్ సర్కార్లో కారుమూరికి మంత్రి పదవి లభించడంతో తణుకులో వైసీపీ బలపడింది. గ్రామ స్థాయిలో కేడర్ను బలోపేతం చేసుకున్నారు. అయితే మంత్రి పదవిని ఆసరా చేసుకుని కారుమూరి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. తన విజయానికి అహర్నిశలు కష్టపడిన పార్టీ నాయకులను పక్కన పెట్టి కొత్త నాయకులను దగ్గరికి చేర్చుకోవడంతో నియోజకవర్గంలో కారుమూరి పట్ల పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. ఇక మరోవైపు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో కారుమూరికి సమస్యలు మరింత పెరిగాయి. ఆయన ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా తణుకు టికెట్ ఎవరికి లభిస్తుందో అనే విషయంపై సస్పెన్స్ వీడలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తణుకులో తమ పార్టీ అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావును ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీ నాయకుల్లో గుబులు రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సమయంలో ఆయనకు రామచంద్రరావు తణుకులో భారీ ఎత్తున స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా రామచంద్రరావు భుజం తట్టి అభినందించడంతో తణుకు టికెట్ జనసేనకే అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 2019లో కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ ఈసారి టికెట్ తనకే వస్తుందని, విజయం కూడా సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. కారుమూరి అక్రమాలతో విసుగు చెందిన వైసీపీ నాయకులంతా తనతో టచ్లో ఉన్నారని, ఎన్నికల నాటికి తనకే మద్దతిస్తారని ఆశిస్తున్నారు. అక్రమార్జంతో ఆర్థికంగా బలపడిన కారుమూరిని ఎదుర్కోవటం రాధాకృష్ణకే సాధ్యమని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకృష్ణ అయితేనే తనకు సీటును నిలబెట్టుకునే అవకాశం 95% ఉందని టీడీపీ జనసేన శ్రేణులు అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావు 10 ఏళ్లుగా ప్రజలతో మమేకమై ఉన్నారు. అయినా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కాకపోవడంతో కారుమూరిని ఎదుర్కోవటం కష్టమని జన సైనికులే పెదవి విరుస్తున్నారు. అయితే నియోజకవర్గంలో 75,000కు పైగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లపై విడివాడ నమ్మకం పెట్టుకున్నారు. తణుకు విషయంలో చంద్రబాబు పవన్ల మధ్యలో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు. టికెట్ ఎవరికి ఇచ్చినా టీడీపీ జనసేనల స్నేహం వైసీపీకి శాపంగా మారుతుందనడంలో సందేహం లేదని తణుకు జనాలు చర్చించుకుంటున్నారు.